ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము, మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుడి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. యెరికో పట్టణాన్ని జయించినప్పుడు శబ్దమైనటువంటి దానిలో నుండి ఏది కూడా మీరు తీసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, ఆజ్ఞకు విరుద్ధంగా అకాను అనేటువంటి వ్యక్తి బంగారము, ఒక మంచి వస్త్రము, వెండి దాచుకున్నాడు. దీనివలన మొత్తం ఇశ్రాయేలు సమాజము దేవుని ముందు అపరాధముగా నిలిచింది. అందువలన వారు యుద్ధములో ఓటమి వారు చవిచూశారు. దానికి కారణము పాపమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి విధేయత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాచిన తప్పులు, పాపాలు ఆత్మీయ జీవితంలో మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి నిజాయితీగా దేవుని వైపు తిరిగితే మరలా నూతన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి. పాపాన్ని దాచకుండా ఒప్పుకొని తొలగించినప్పుడే దేవుని సహాయము మరియు గొప్ప విజయాన్ని మనము అనుభవించగలము. పాపము చేత మరలా మన ఆశీర్వాదాలని మనము పొందుకోలేము. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడే దేవుని ఎదుట మన అతిక్రమ క్రియలను ఒప్పుకుందాం. మరలా నూతన ఆశీర్వాదాలు పొందుకుందాం.